కిందకి పెట్టు, ఇటు పెట్టి వస్తున్నావు. ఓకే ఓకే, నీ అటగా పడుతుంది అంతే, లెగ్స్ పడతలేదు. ఇంతవరకు రావాలి. ఈ ఐట్లు పెట్టు కొంచెం, నీ చేతులు దించరా. మరి నీ అటగా పడతలేదురా. చెప్తాను గంతి అలా. ఓకే ఓకే, మనకు ఈ ఎల్లడి తెలవు. ఇది వినాయకుడి టెంపుల్. వినాయకుడి టెంపుల్. గణపతి అదే మరి, గణపతి అంటే వినాయకుడే కదా. ఓకే, మనకు తెలియదు అంతా. మీరే ఆలోచించండి, మీ దగ్గర డబ్బు ఉంటే ఇలాగా నాలాగా వాక్ చేసుకుని నడుచుకొని వెళ్తారా, లిఫ్ట్ అడుక్కొని వెళ్తారా? మీ దగ్గర డబ్బు ఉంటే, మీ దగ్గర డబ్బు ఉంటే బయట ఇలా రోడ్డు మీద పడుకుంటారా ఎక్కడ పడితే అక్కడ? మీ దగ్గర డబ్బు ఉంటే ఒక పూట తిని 2 పూటలు పొస్తుంటారా? లేదు కదా. కొంతమంది ట్రావెలర్స్ జనాల్ని సెంటిమెంట్గా ఫూలిష్ చేస్తున్నారు. అదేంటో నెక్స్ట్ క్లిప్లో వస్తుంది, ఇన్ఫర్మేషన్ వీడియో అది. ఎందుకంటే చాలామంది జనాలు మోసపోతున్నారు. ఓకే గైస్, మనం ఊర్లోకి వచ్చేసాం, ఎగ్జాక్ట్గా ప్లేస్లో ఉన్నాం. ట్రావెలింగ్లో స్కిల్ టాలెంట్ ఉంటే సరిపోదు, టైంకి ఫుడ్, టైంకి రెస్ట్, దీంతోపాటు మనకి డబ్బులు కూడా ఉండాలి. ఎందుకంటే ట్రావెలింగ్ చేసినప్పుడు మనం వెహికల్స్కి ఛార్జెస్ చేయాలి. దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏ లొకేషన్కి వెళ్తామో ఆ లొకేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. సో అక్కడ ఉన్న జనాలకి ఎవరికొకరికి డబ్బులు ఇచ్చి ఆ లొకేషన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో అప్పుడే మనం ఆ లొకేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలము జనాలకి. ఇవన్నీ ఉంటేనే మనకి ఈ ట్రావెలింగ్ అన్నది చాలా ఈజీ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అవగాహన కలిగించడానికి మాత్రమే చెప్తున్నాను. చాలా మంది వీళ్ళు చేసింది హార్డ్ వర్క్ అని అనుకుంటున్నారు. వీళ్ళు చేసింది మాత్రం హార్డ్ వర్క్ అయితే కాదు. మీరే ఆలోచించండి, మీ దగ్గర డబ్బులు ఉంటే నడుచుకొని ట్రావెల్ చేస్తూ లొకేషన్ మొత్తం తిరుగుతూ ట్రావెల్ చేస్తారా? 2 పూటలు పోస్తుంది అన్నం తినకుండా ఉంటారా? మీరు లాడ్జ్లో పడుకోకుండా బయట క్యాంపింగ్ చేసుకొని మీరు పడుకుంటారా మీ దగ్గర డబ్బులు ఉంటే? ఇవన్నీ జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి చాలా మంది ట్రావెలర్స్ జనాల్ని సెంటిమెంట్ గా ఫూలిష్ చేస్తున్నారు ఇలాంటి మాటలు చెప్పి. నిజంగా ఆలోచించండి, డబ్బులు ఉంటే ఎవరైనా నడుచుకుని వెళ్ళరు, వెహికల్స్ ఎక్కువ వెళ్తారు. డబ్బులు ఉంటే మీరు 2 పూటలు వస్తుంది, ఒక పూట అన్నం తినరు. డబ్బు ఉంటే చాలా వరకు పని ఈజీ అయిపోతుంది. మీరు ఆలోచించండి, మీ దగ్గర టాలెంట్, స్కిల్, ఈ వర్క్ ని చేయాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీటితో పాటు మీకు డబ్బు ఉంటే ఆ పని మీకు ఈజీ అవ్వదా? డబ్బు ఉంటేనే అన్ని సాధ్యం అవుతుందని నేను చెప్పడం లేదు. చాలా మంది గుడ్డిగా నమ్మేస్తున్నారు అది హార్డ్ వర్క్ అని. వాళ్ళు చేసింది నేను చేసింది డిఫరెంట్ ఏంటో తెలుసుకోవడానికి ఇదంతా మీకు చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను, తినడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. నేను చేస్తున్న పనిని ఎప్పుడు కష్టపడుతున్నాను అని ఫీల్ అవ్వలేదు. మీరు ఆలోచించండి, నా దగ్గర డబ్బులు ఉంటే మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను. అలాగని ప్రతి విలేజ్ని చూపించకుండా ఉండలేను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న, 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 థ్యాంక్ యూ, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే మంచి మంచి లొకేషన్స్ కన్నా ముందు నా కొడుకుకి ఆకలి తీరుస్తాను. ఆకలి చంపుకొని నేను ట్రావెలింగ్ చేయను. ఈ కష్టం అన్నది నాకు ఒక్కొక్కరికి తెలుసు. ఈ ట్రావెలింగ్ నేను ఎలా చేస్తున్నాను రూపాయి లేకుండా, నా పరిస్థితి ఏంటి, నా ప్రాబ్లమ్స్ ఏంటి, నాకు వచ్చే స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ నాకు ఒక్కటికి మాత్రమే తెలుసు. ఎందుకంటే చాలామంది జనాల్ని కొంతమంది ట్రావెలర్స్ ఫూలిష్ చేసి సెంటిమెంట్గా వాడుకుంటున్నారు. హాయ్ అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను వాకర్లో ఉన్నాను. 2 months బ్యాక్ ఒక పర్సన్ నాకు కామెంట్ చేశాడు. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. బాబాయ్, ఊర్లోకి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? కిలోమీటర్ ఉంటుంది. ఈ ఊర్లో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవా? నిజంగా బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయా? వాకర్కి రావడానికి ఎన్ని రూట్లు ఉన్నాయి అంటే సిటీ నుంచి? కాకినాడ లేకపోతే రామచంద్రపురం. ఇక్కడ నుంచి చూస్తా లేదా ఇటు నుంచి ఇటు వస్తా. ఇదేంటి ఎందుకు నన్ను పెట్టేసాడు నువ్వు? పెట్టేశాను. ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఇంకేం లేదు, గుళ్ళు గోపురాలు కడుతున్నారు కూడా. ఈ ఊళ్ళో చూడవలసినవి అభివృద్ధి ఎలా ఉంది ఈ ఊరికి? అభివృద్ధి బాగానే ఉంది. ఒప్పుకోవచ్చా? ఓకే. గుళ్ళు కట్టారు పాపం. ఈ ఊళ్ళో ఎలాంటి పంటలు పండిస్తారు? అంతా వరే. ఇంకేమైనా 2 రకం లేదు? ఇంకో 2 రకం లేదు. ఓకే, థ్యాంక్ యూ. చూడడానికి ప్రదేశాలు అంటే ఫేమస్ ప్లేసెస్ అండి.
ఏదైనా సరే అండి గుళ్ళు రామాలయం అని లేదా సత్యనారాయణ గుడి అని చెప్పండి. అది ఫస్ట్ ఎంట్రన్స్ వాకడ్ అనే పేరు ఎలాగొచ్చిందండి? ఎప్పుడో పుట్టుకున్నది ఊరిది. ఈ ఊర్లో గొప్పతనం ఏంటండి? మంచిదనం అండి. రామాలయం ఒక ఫేమస్, 2 గుళ్ళు ఒకదే దిక్కునటం, దీపాలు కార్తీక మాసంలో అదేనా సాంప్రదాయంగా దీపావళం. ఆ సాంప్రదాయంగా మేడగట్టి కోటి దీపాత్సరాన్ని ఇప్పటి నుంచో పురాతన నుంచి ఉంది. సాయిబాబు గుడి. మన చెల్లి వాళ్ళు ఆ సైనిక్ అక్కడ గొప్పతనం ఏంటి అంతే. బాబా గౌరవంగా బతుకుని అందరూ దెబ్బలాట లేకుండా. మన ఊర్లో ప్రత్యేకత ఏముంది తినడానికి కానీ తాగడానికి ఏంటి? మా తిన్నా తాగడానికి ఏముంది, అన్ని ఉన్నాయి మనకి. ఇప్పుడు తాగడానికంటే మరి మందులు ఇక్కడ బాగుంది, అన్ని ఉన్నాయి, ఎవరికి లోటు లేదు. ఈ గ్రామంలో నివసించే యువత ఉల్లాసంగా, ప్రతిభావంతులు, కష్టపడి పనిచేస్తుంటారు. అయినప్పటికీ వారి సామర్థ్యాన్ని సరైన దిశలో ఉపయోగించుకునే అవకాశం లేదు. అలాగే ఇక్కడ ఉన్న జనాలు దేనికి కలవాటు పడారు, వాళ్ళ దగ్గర ఉన్న దానితోనే సంతోషంగా ఉంటారు. ప్రతి గ్రామం గురించి తెలియదు కానీ ఇంచుమించు విలేజెస్ న్యాచురల్గా ఆసంగా కనిపిస్తాయి. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటాయి. ఇలా చాలా విలేజెస్ ఏదో ఒకటి మనకి తెలియని ఆనందం ఇస్తుంది. వేరే దేశం నుంచి ప్రజలు మన ప్రకృతిని చూడడానికి చాలా మంది వచ్చి ఇక్కడే ఉండిపోయేలా చేస్తుంది. ప్రదేశాలు అంటే మాకు సత్యనారాయణమూర్తి గుడి, శివాలయం, సాయిబాబు గుడి, ముసలం గుడి, మాకు 4 దేవాలయాలు ఉన్నాయి. చాలా బాగుంటాయి. కానీ కలిసిమెలిసి ఉంటాం. కులమత భేదాలు ఏముండవు. అందరం కలిసి అన్నదమ్ముల్లాగా. పలానా మోకన్ సూర్యనారాయణ అంటే కోట్లు అత్తున్నవాడు కూడా చేయలేడు, అంత ఉపకారం చేస్తాం మా ఆవిడ కానీ నేను కానీ. పోస్ట్ మ్యాన్ సర్వీస్ ఇక్కడ ఎలా ఉంటుందండి ఈ ఊరికి? సూపర్. ఈ ఊర్లో కాలేజెస్ ఉన్నాయండి? లేవు, స్కూల్లో. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని ఏడిపించడం. అబ్బాయి ఇంకా తోబుట్టువులు ఏంటి వాళ్ళకి హెల్పింగ్ చేస్తాం. తోబుట్టువులు అలా చూస్తారు. అలాంటి రాడికల్స్ అలాంటివి ఏముండవు మా ఊర్లో. చేసిన ఊరుకోం. పేదతనాన్ని పోగొట్టి వాళ్ళు కలిపేసుకుని వీళ్ళకిలాగా ఒక అభివృద్ధిలోకి వచ్చేలా చేస్తారు, కానీ వేరుగా చూడరు. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగాలు చేస్తారండి, బిజినెస్లు చేస్తారండి? ఉద్యోగాలు చాలా మంచి గ్రామం అమ్మ. ఓ గొడవలు కానీ గోడలు కానీ ఏమి ఉండవమ్మా. మంచి అందరూ కలుపుకూడతనంగానే పోతాం. అంతా మంచిగానే ఉంటది, ఏ లోటు అయ్యి ఉండవు. చాలా మంచి గ్రామం అమ్మ ఇది. గ్రామంలో ప్రజలు కూడా ఓర్పుతో సహనంతో ఉంటారు. ఈ ఊళ్ళో ఎక్కువగా ఫేమస్ గా అయింది ఇది. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫేమస్. ఇక్కడ డెవలప్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు మా వాకాల్లో ఎక్కువ మంది డెవలప్ అయ్యారు. మా ఊరు నుంచి వెళ్ళి వేరే ఊర్లో ఉండాలంటే వాడు బ్రతకలేడు. మా ఊరు వచ్చి పొరుగురు వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించి పెద్ద ఇదయ్యారు. మా ఊరికి అదే ప్రత్యేకత. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు బాగుపడడం ప్రత్యేకత. పల్లెటూరులో జీవితం హ్యాపీ జీవితం. ఈ వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. అలాగే కామెంట్ చేసిన పర్సన్కి చెప్తున్నాను, కేవలం నీ కోసం ఇంత దూరం వచ్చాను. నీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చెయ్యి. హే గైస్, ఫైనల్గా ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీ అనిల్ లవ్స్ జే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.